మా భూమయ్య గౌడ్ గారు 11th వార్డ్ కౌన్సిలర్. ఆయన ఇంటి మీద సింగరేణి అధికారులు 30 సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు అప్పటి నుంచి ఉంటున్న ఇల్లు 30 సంవత్సరాలు అయింది వాళ్ళు ఉండబట్టి. ఆయన భూమగౌడ్ గారి ఇంటి మీద పోయి దాడి చేస్తారు సింగరేణి వాళ్ళు. నాకు ఇప్పుడే ఒక వార్త కూడా వచ్చింది. ఇప్పటికీ మా కౌన్సిలర్లు ఎవరైతే 14 మంది ఉన్నారో వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరకు పోయి కౌన్సిలర్ల మీద ఒక పిటిషన్ ఇవ్వరి, బాలకృష్ణని కిడ్నాప్ చేసిందని చెప్పి ఇంకా బతిమలాడుకుంటా పోలీసు వాళ్ళు వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారట. బంధువుల ఇళ్ళ చుట్టూ, వాళ్ళ స్నేహితుల ఇళ్ళ చుట్టూ. ఇంత జరిగిన తర్వాత కూడా రాష్ట్రమంతా మిమ్మల్ని తూ అన్నాక కూడా ఇంకా 14 మంది మా కౌన్సిలర్లకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ మేమే మా కౌన్సిలర్లను కిడ్నాప్ చేసినామని చెప్పి పిటిషన్ ఇవ్వమని ఇళ్ళ పొంటి తిరుగుతున్నారట పోలీసు వాళ్ళు. ఇక మీకు ఎందుకయ్యా కాకి యూనిఫామ్ పోలీసు వాళ్ళు? ఆ కాంగ్రెస్ బట్టలు, కాంగ్రెస్ కండువాలు వేసుకొని తిరిగారు ఊరి. ఏమైనా బుద్ధి ఉందా? మీరేం పని చేస్తున్నారు? ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఉంటుందా వ్యవస్థ మీద? మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్క కాకి డ్రెస్ వేసుకున్న పోలీసులకు ఇట్లా పనిచేస్తే ఎట్లా? 14 మంది కౌన్సిలర్లు మాతోనున్నారు. మాతోనున్నటువంటి మా కౌన్సిలర్ల మీద పిటిషన్లు ఇవ్వమని ఇళ్ళ పొట్టు తిరుగుతున్నారట. ఇక ఇంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉంటుందా? నన్ను 16 రోజులు జైల్లో పెడితిరి, మా ఊళ్ళను కొడుతిరి, లాఠీ చార్జ్ చేసి మా మీదనే రాళ్ళు ఎత్తిరి, మా మహిళల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తురి. ఇన్ని జరిగిన తర్వాత మా మూలరాజిరెడ్డి గారి కారు ధ్వంసం చేస్తురి, మా భూమగౌడ్ గారి ఇల్లు అది కూలగొట్టే ప్రయత్నం చేస్తురి. గిన్ని చేసిన తర్వాత ఇప్పటికి కూడా మా 14 మంది కౌన్సిలర్లు ఏకతాటి మీద ఉన్నారు.